కాదండి మనలో మన మాట, నేను హీరోనేటండి. 10 అవకాశాలు వచ్చాయండి హీరో అవ్వమని. నాకు తెలియకలుగుతాను, మీకు హీరో అంతగా కావాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి 10 మంది ఉన్నారు, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి 10 మంది ఉన్నారు, ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ నుంచి 10 మంది ఉన్నారు, కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఉన్నారు, నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నారు, ఎమ్మెల్యే కొడుకు హీరో, ఎంపీ కొడుకు హీరో, ప్రొడ్యూసర్ కొడుకు హీరో, డైరెక్టర్ కొడుకు హీరో, హీరో కొడుకు హీరో, హీరోయిన్ కొడుకు హీరో, విలన్ కొడుకు హీరో, సంగీత దర్శకుడు కొడుకు హీరో, కమీడియన్ కొడుకు హీరో, జబర్దస్త్లో నుంచి వచ్చిన వాళ్ళు హీరోలు ఉన్నారు, బిగ్ బాస్లో నుంచి వచ్చిన వాళ్ళు హీరోలు ఉన్నారు, ఇంకా టీవీ సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు హీరోలు ఉన్నారు, ఆఖరికి నేను యాంకర్ కొడుకు కూడా హీరో అయ్యాడు. ఇంతమంది హీరోలు తెలుగులో అక్షరాల తిప్పు కొడుతూ 4329 మంది హీరోలు ఉన్నారు, పాతలు కొత్తలు కలిపి. ఇంతమంది హీరోలను వదిలేసి నువ్వే హీరో నా మొక్కం ఎప్పుడైనా అర్థంలో చూసారా? నాకు తెలియకరుగుతాను, నెత్తి మీద 3 ఏకలు ఉంటాయి, 5 నెలలు ప్రెగ్నెంట్, అంత బొజ్జు ఉంటుంది, భూమికి 3 అడుగులు ఉంటాను, ఇంకా మాటలు నత్తుంటాయి. నేను హీరో అంటే నమ్మడానికి ఎలా? మీ టార్గెట్ అంతా నా దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 దొబ్బిడానికే కదా. మీకు ఇంతమంది హీరోలు ఉంటుంది కదా, నాదే రుచా మీకు? నాకు తెలియకరుగుతాను ఏటంత తోపు నేను నాకు తెలియకరుగుతాను. ఇప్పుడు మీ హీరో సంవత్సరానికి ఒకసారి వస్తాడు, నేను రోజు నిరంతరం ఉన్న హీరోని, రోజుకు 10 లక్షల నుంచి 20 లక్షల మంది నన్ను చూస్తారు. దీన్ని అంటారు కూసే గారిది వచ్చి మీసే గారిని చెరగొట్టింది. నా ప్రపంచ యాత్ర నేను చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, ఎక్కువగా ఆశ పడకూడదు.